హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఏంటి రాఖీ బ్లాగ్ చేస్తానని చెప్పి కుకింగ్ కిచెన్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏ పండగ అయినా ఏ ఫెస్టివల్ అయినా కుకింగ్ మస్ట్ కదా. అసలు ఫెస్టివల్ స్పెషల్స్ అంటేనే కుకింగ్ కదా. సో అందుకని ఫస్ట్ ఎవరైనా ఆడవాళ్ళకి ఏదైనా పని ఉన్నప్పుడు, ఏదైనా వెకేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ కుకింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నారనుకోండి, సగం పని అయిపోయినట్టే స్వామి. సో ఈసారి రాఖీ ఫెస్టివల్ కొంచెం కొత్తగా చేద్దాము, ఏదైనా డెకరేషన్ చేద్దామని అయితే థాట్ వచ్చింది. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే శ్రావ్య బర్త్డేకి ఉన్న వాల్పేపర్ ఒకటి ఉంది. సో దాంతో డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది టకటక చెప్పేస్తా, వినేయండి. నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఫ్లవర్స్. అండ్ ఫ్లవర్స్తో పాటు రాఖీ ఫెస్టివల్ కాబట్టి రాఖీతో డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నా. చూసేయండి మీరు నేను ఎలా చేస్తున్నాను అన్నది. ఇక్కడ నేను చేస్తుంటే శ్రావ్య కూడా హెల్ప్ చేస్తుంది. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అదొక బెనిఫిట్ అన్నమాట. బెనిఫిట్ అని కాదు, ఆడపిల్లలు అమ్మ పని చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు కదా, ఏదో ఒకటి చెయ్యి పెట్టి గెలుపుతూనే ఉంటారు. తను చెయ్యడం ఏంటో కానీ నాకు డబల్ పని అయితే అయింది. ఇంకో ఆ రాఖీ చూసారు కదా, నేను రాఖీ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను డెకరేషన్ కోసం. మామూలుగా షైనీగా ఉంటాయి కదా, ఆ రాఖీస్ తీసుకొచ్చారు ఒక ప్యాకెట్. డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంక ఇలా ఉంటే అయిపోదు కదా, రెడీ అవ్వాలి కదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఎలా ఉంది నా అవుట్ఫిట్? ఎలా ఉన్నానో చెప్పండి ఫస్ట్. అండ్ ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దామా? రాఖీ ఫెస్టివల్ కాబట్టి మాత్రం ఉండాలండి. ఓకే, నాకు ప్రతి ఫెస్టివల్కి ఇలా వాటర్లో ఫ్లవర్ పెట్టడం బాగా అలవాటు ఉంది. వీడు మా తమ్ముడు నిజంగానే తమ్ముడు, అన్న అనుకోకండి, ఎందుకంటే నాకంటే చిన్నోడే, కాకపోతే నాకు అన్నలా కనిపిస్తాడు. అండ్ అందరికంటే నేనే చిన్నగా కనిపిస్తాను, ఎందుకంటే నేను వెయిట్ తక్కువ ఉంటాను, హైట్ కొంచెం తక్కువ ఉంటాను కాబట్టి. మా సిస్టర్, మా ఇంకో సిస్టర్, మా తమ్ముడు అందరికంటే నేనే చిన్నలా అనిపిస్తా, కాకపోతే నేనే పెద్దదాన్ని. అండ్ రక్షాబంధన్ తమ్ముడైనా అన్నైనా అక్క చెల్లికి ఎప్పుడు రక్షగా ఉండాలని చెప్పే కదా దీనికి మీనింగ్. ఇంకా చాలా డెప్త్ ఉంది, కాకపోతే అదంతా చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అందరు బ్లాగ్స్లో అదే చెప్తారు కాబట్టి. అండ్ మీరు చేయాల్సింది ఒకటే, నా వాయిస్ వినండి, నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నానో అది చూడండి, అంతే. అండ్ మీరు ఎలా చేసుకున్నారు రాఖీ ఫెస్టివల్? బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. ఈ బ్లాగ్లో మా చెల్లి, మా సిస్టర్, మా తమ్ముడు, మా హస్బెండ్ అండ్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అందరూ టోటల్ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. మా మదర్ వాళ్ళ సిస్టర్ కూడా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ మొత్తాన్ని చూసేయండి, ఎంజాయ్ చేయండి. బ్లాగ్ ఎక్కడ బోర్ కొట్టదు, దయచేసి బ్లాగ్ మొత్తం చూడండి. తను మా సిస్టర్ సోనీ, తను తమ్ముడు తర్వాత నేను ఫస్ట్, నా తర్వాత తమ్ముడు, తర్వాత సోనీ. తను కూడా రాఖీ కట్టింది. మా చిన్నోడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, ఈసారి స్వీట్లో చేయబెడుతున్నాడు. నాకు ఆ రాఖీ, తమ్ముడు కట్టిన రాఖీ ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. చాలా బాగుంది, అది చాలా మగ్గంగా పాష్గా ఉంది. నాకు ఇచ్చేయి అంటే అస్సలు ఇవ్వాల. అసలు నా తమ్ముడు కోసం నేను రాఖీ కట్టలేదు, నా తమ్ముడు కోసం వేరే ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తే ఆ రాఖీని నేను కట్టాను. సో ఈ రాఖీ చాలా స్పెషల్, చాలా స్పెషల్. చాలా వింతలు జరిగాయి. అండ్ నేను ఎప్పుడు రాఖీ ఫెస్టివల్కి ఇలా డెకరేషన్ చేసుకోలేదు. యూట్యూబ్ ఉంది కదా చూపిద్దాము అని చెప్పేసి ఈసారికి చేసుకున్నాను. ఎప్పుడు శ్రావ్య బర్త్డేకి నేనే చేస్తాను డెకరేషన్, కానీ ఫెస్టివల్స్కి ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ చూపించుకోవాలి, ఈ థాట్ వచ్చింది, చూపించుకోవాలని ప్రతిసారి తపన ఉంటుంది కదా, ఆ తపన వల్లనే ఈరోజు ఈ ఫెస్టివల్ అంతా బాగా చేసుకున్నాం. ప్రతిసారి చేసుకుంటాం, కాకపోతే ఈసారి చాలా స్పెషల్గా ఉంది. యూట్యూబ్
పెట్టుకున్నాను కాబట్టి చూపించాలి అన్న ఒక థాట్ తోటి మీ ముందుకు వచ్చాను. తను మా మర్దల్, వాళ్ళిద్దరు అన్నయ్యలకు కడుతుంది. ప్రతి ఇయర్ మ్యారేజ్ అయినప్పటి నుంచి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్కి తనే కడుతుంది రాఖీ. వాళ్ళు కూడా తనని అంతే రెస్పెక్టబుల్గా అంతే ప్రేమగా చూసుకుంటారు. రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఫోటోలు ఉండాలి కదా, డెకరేషన్ చేసిందే ఫొటోస్ కోసం. ఇంకా ఫోటోలు దిగకపోతే ఎలా, ఫ్యామిలీ అంతా ఫొటోస్ అయితే దిగేసాము. ఒకరి తర్వాత ఒకరు మామూలుగా దిగలేదు. అండ్ మేము వాళ్ళకి కట్టేసిన తర్వాత మేము అంటే మా సిస్టర్స్, మా మదర్స్, మేము ఒకరికొకరం రాఖీస్ కట్టేసుకున్నాం. ఎందుకంటే మా ఒకరికొకరు మేము కూడా రక్షగా ఉండాలని చెప్పి. రాఖీ అనేది ఎవరికైనా కట్టొచ్చు అని అంటారు. తను మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, ఇక్కడే దగ్గరలోనే ఉంటాడు, అన్నయ్య అవుతాడు నాకు. ఇంకా అతను కూడా ఈవినింగ్ వెళ్ళి రాఖీ కట్టేసి వచ్చాను. అక్కడ కూడా వీడియో తీసుకున్నాను, అది కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మేము ముగ్గురు సిస్టర్స్ని ఈ అన్నయ్యకి రాఖీ కట్టాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సేఫ్గా ఎక్కడికి అన్నయ్యల ఇంటికి వెళ్ళిన వాళ్ళు, తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు అందరూ సేఫ్గా తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటూ, ప్రతి ఒక్క ఫెస్టివల్ని ఒక మెమొరీ లాగా గుర్తించుకొని బాగా చేసుకోవాలి, హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ నా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. బ్లాగ్ నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయొద్దు, బ్లాగ్ కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.